సరే అమ్మా, ఉంటాను. శివ, బట్టలు సర్ది బీరువాలో పెట్టు. ఈ సరోజ భర్త డబ్బుల కోసం వస్తాడేమో. అవతలేమో గుడికి వెళ్ళాలి. అన్నయ్య గారు మరీ మరీ రమ్మంటున్నారంట. యువతలేమో డబ్బులు కనిపించట్లేదు. ఏం చెయ్యాలో ఏంటో. రాజుకి డబ్బులిస్తానని మా ఆయనతో చెప్పి ముందు గుడికెళ్ళొస్తాను. ఆ తర్వాత డబ్బుల సంగతి తేల్చాలి. ఏమవుతుందో ఏంటో. త్వరగా పెట్టవే. మేడం, మావయ్య గారు ఆ కృష్ణతో మా పెద్దమ్మని రమ్మని చెప్తూ ఉంటే మీరెందుకు కామ్గా ఉన్నారు? మీరు రియాక్ట్ అవుతారని ఎక్స్పెక్ట్ చేశాను మేడం. నేనెందుకు రియాక్ట్ అవ్వలేదని నువ్వు అనుకుంటున్నావు? కృష్ణతో ఎందుకు పెట్టుకోవడం అని వెనకడుగు వేశారేమో, అందుకే కౌంటర్గా నాతో మా అమ్మని రమ్మని చెప్పారేమో అని అనుకున్నాను మేడం. నేను కాంప్రమైజ్ అవుతానా? నేను వెనకడుగు వేస్తానా? నేను వేసే అడుగులో, నేను వదిలే మాటలో, చివరికి మౌనంలో కూడా పెద్ద ప్లాన్ ఉంటుంది. నేను తగ్గానంటే అవతలి వాళ్ళకి భయపడి కాదు, అవతలి వాళ్ళని భయపెట్టే ఆలోచన దాని వెనకుంటుంది. మేడం, ఇంతకీ మీ ఆలోచన ఏంటి? శిఖరా మేడం, ఈ 25,000 ఇప్పుడు మనకి గొప్ప అస్త్రం. వీటిని ఉపయోగించి నేను వాళ్ళని దెబ్బ కొడతాను. మీ ప్లాన్ ఏంటి మేడం? అదంతా నీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు నువ్వు ఈ 25,000ని కృష్ణ బ్యాగ్లో పెట్టి రావాలి. మీరేం చేయబోతున్నారో నాకు అర్థమైంది మేడం. అర్థమైంది కదా? ముందు వెళ్ళి ఈ 25,000ని కృష్ణ బ్యాగ్లో పెట్టిరా. అలాగే మేడం. మావయ్య గారు దసరా వేడుకలకి అందరినీ గుడికి వెళ్దాం అన్నారు. అక్కకి బాలేదని నేను హడావిడిగా బ్యాగ్లో బట్టలు సర్దుకొని వచ్చేసాను. మంచి బట్టలు ఉన్నాయో లేదో. ఇదేంటి, డబ్బులు నా బ్యాగ్లో ఉన్నాయి అంటే అమ్మ నా బ్యాగ్లో పెట్టి మర్చిపోయిందా? ఈ డబ్బుల కోసం అమ్మ చాలా కంగారు పడుతుంది. ఇప్పుడు ఎలాగో రాధా గారితో మార్కెట్కి వెళ్తాను కదా, వచ్చేటప్పుడు ఇంటికి వెళ్ళి అమ్మకి డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుంది.
కృష్ణ బ్యాగ్లో ఆ డబ్బుల్ని పెట్టేశావా? పెట్టేశాను మేడం. మీరు చెప్పిన పనితో పాటు బోనస్గా ఇంకో పని కూడా చేశాను. ఏం చేశావు? ఆ కృష్ణ డబ్బుల్ని బ్యాగ్లోంచి తీసి చూసేటప్పుడు వీడియో తీశాను మేడం. చూపించు. వెరీ గుడ్ శిఖరా, చాలా మంచి పని చేశావు. నిప్పుకి గాలి తోడైనట్టు నా ప్లాన్కి ఈ ఎవిడెన్స్ చాలా బాగా పనికొస్తుంది. ఏమండి, ఈ షర్ట్ వేసుకోండి, బాగుంటుంది. ఇదా ఇటివు. సారీ విష్ణు, చేయి తగిలింది. నువ్వు అసలే వ్రతంలో ఉన్నావు. నా కోసం నువ్వు చేస్తున్న వ్రతం అనుకుంటా. నా వల్ల ఎలాంటి భంగం కలగకూడదు. ఆ షర్ట్ అక్కడ పెట్టు, నేను వేసుకుంటాను. అక్క, ఏంటక్క అలా ఉన్నావు? ఏం లేదే, మామూలుగానే ఉన్నానే. లేదక్క, నువ్వేదో దాస్తున్నావు. నువ్వు మామూలుగా ఉంటే ఎలా ఉంటావో నాకు తెలుసక్క. నిజం కృష్ణ, నీ దగ్గరేం దాస్తాను? కాదక్క, శ్రీకాంత్ ఏంటి నువ్వు షర్ట్ బెడ్ మీద పెడితే తీసేసుకొని వెళ్తున్నాడు? నువ్వే డైరెక్ట్గా శ్రీకాంత్కి ఇవ్వచ్చు కదా. అదా, షర్ట్ కలర్ డల్ అయిందా లేదా అని లైట్ కింద పెట్టమన్నారు. బానే ఉందని చూసుకుని వేసుకుని వెళ్లారు. అంతే కదక్క. ఇంకేముంటుందే, అంతే. నన్ను ఎక్కువగా ఆలోచించొద్దని చెప్పి నువ్వే ఆలోచిస్తున్నావా? కృష్ణ మేడం, కృష్ణ మేడం, కృష్ణ మేడం, కృష్ణ మేడం, కృష్ణ మేడం. ఏంటి శేషు? మేడం, సార్ కారులో వెయిటింగ్. మర్చిపోయా, పూజ సామాగ్రికి వెళ్ళాలి కదా. మర్చిపోయారా? మన బాస్కి ఎదురు చెప్పేవాళ్ళన్నా, ఆయన ఎదురు చూసేలా వెయిట్ చేయించేవాళ్ళన్నా పిచ్చ కోపమని తెలుసు కదా. తెలుసు తెలుసు. ఇప్పుడైనా కోపంగా ఉన్నారా? ప్రస్తుతానికైతే కూల్గానే ఉన్నారులే. ఇంకా లేట్ చేస్తేనే ఇద్దరికి క్లాస్ పీకుతారు. పదండి. వస్తానుండు. త్వరగా. అక్క, రాధా గారు నేను పూజ సామాగ్రి తీసుకురావడానికి వెళ్తున్నాం. నువ్వు రెస్ట్ తీసుకో. మ్మ్. మేడం, మీరేం అనుకోనంటే ఒక క్వశ్చన్ అడుగునా? ఏంటి? మిమ్మల్ని మావయ్య గారు ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నారా? ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? మీ మీద మావయ్య గారికి నిజంగా ఇష్టం ఉంటే ఈ ఇంటి పెద్దగా మీరుండగా మావయ్య గారు ఆ కుంకుమార్చన మీ చేత చేయించాలి గాని ఆ విష్ణు చేత చేయిస్తానని ఎలా అనుకుంటారు? నా బేబీ నన్ను నిజంగానే చాలా ఇష్టపడ్డారు. నాకు నమ్మబుద్ధి కావడం లేదు మేడం. మిమ్మల్ని ఇష్టం ఉండే పెళ్లి చేసుకొని ఉంటే మీ మాట వినకుండా మీ కనుసన్నల్లో ఈ పూజ జరగకుండా నిన్నగాక మొన్న మోసం చేసి మీ ఇంటి కోడలైన విష్ణు చేత పూజ చేయించడం నాకు అస్సలు నచ్చడం లేదు. నా కళ్ళ ముందు మీరు కాదని వాళ్ళు కుంకుమార్చన చేయడం
కరెక్ట్ కాదనిపిస్తుంది మేడం. శిఖరా, నా ఇంట్లో నాకు కాకుండా వేరే వాళ్ళకి ప్రాధాన్యతనిస్తున్నారంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నా ముందు నిలబడ్డానికే ఒప్పుకోని వాళ్ళు నన్ను పక్కకి నెట్టాలని చూస్తుంటే నేనెలా కళ్ళప్పగించి చూస్తూ ఉంటాను? నా వాళ్ళని కాకుండా ఎవరినో తీసుకొచ్చి నా ముందు అందలం ఎక్కిస్తాను అంటే నేనెలా తల ఊపుతూ ఒప్పుకుంటాను? ఏమైనా ప్లాన్ చేశారా మేడం? చెయ్యకుండా ఎలా ఉంటాను? ఏం చేయబోతున్నారు మేడం? మీరు ఊరుకోరని తెలుసు మేడం. మీకు మీ ప్లాన్స్ ఉంటే నాకు ఆ విష్ణు మీద పొగుంది. నాకు దక్కాల్సినవన్నీ అది లాక్కుంది. అందుకే రాధని పెళ్లి చేసుకొని ఈ ఇంటికి పెద్ద కోడలిగా వచ్చి ఆ విష్ణుని ఇంటి నుంచి తరిమేస్తాను. అదే నా లక్ష్యం. ఏంటి కృష్ణ గారు, ఈరోజు చాలా హ్యాపీగా కనబడుతున్నారు? అవును, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. రాధా సార్ వల్లే కదా మీరు హ్యాపీగా ఉన్నది? నా వల్ల తనెందుకు హ్యాపీగా ఉంటుంది? ఆ? సార్, ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో కృష్ణ గారికి లైఫ్ ఇచ్చేది మీరే కదా. మీ లైఫ్ కృష్ణే కదా. శేషు, నేను హ్యాపీగా ఉంది రాధా గారి వల్ల కాదు, మావయ్య గారి వల్ల. మా అక్క గుళ్ళో కుంకుమార్చన చేయాలని మావయ్య గారు అనుకున్నారు కదా, అందుకు. ఈ ఇయర్ విష్ణు గారు కుంకుమార్చన చేస్తే నెక్స్ట్ ఇయర్ మీరు చేయొచ్చు కదా కృష్ణ గారు. నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందో ఇప్పుడు డిస్కషన్ ఎందుకు శేషు? జరగబోయేది అనుకుంటే తప్పేం లేదు కదా సార్. డ్రైవింగ్ చేసేటప్పుడు మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాను? నీ కాన్సన్ట్రేషన్ రోడ్డు మీద పెట్టు, మా ఫ్యూచర్ మీద కాదు. ఈ కృష్ణ ఏంటి మా సార్ వంక అలా చూస్తుంది? ఓ, వీళ్ళిద్దరు ప్రేమికులు కదా, అలా చూసుకోవడం కామనే. సార్ మాత్రం అలా బయటికి చూస్తున్నారేంటి? ఈయన పైకే హీరోలో కనపడతాడు కానీ రొమాన్స్లో జీరో. రాధా గారు ఈవెంట్లో ఎంత బాగా మాట్లాడారు. ఆ తర్వాత నాకు ఫోన్ చేసి నేనే ఆయన సర్వస్వం అన్నట్టుగా ప్రేమ కురిపించేశారు. కానీ ఆ తర్వాత మళ్ళీ మామూలుగా ఏమీ తెలియనట్టు ఉంటున్నారు. మళ్ళీ అంతలోనే తారగారు మా అమ్మని ఇంటి బయట అవమానిస్తే ఫీల్ అయ్యి వచ్చి నాకు సారీ చెప్పారు. ఏంటో, నేనంటే పడదన్నట్టు ఉంటూనే నాపై ఇండైరెక్ట్గా ప్రేమని చూపిస్తున్నారు. నేనంటే గిట్టనట్టు మాట్లాడుతూనే నా వైపు నిలబడుతున్నారు. ఏంటి? ఏమీ లేదు. ఏమీ లేకపోతే నా వైపే ఎందుకు చూస్తున్నావు? నేను మిమ్మల్ని చూడడం లేదు, ఆ విండోలోంచి బయటికి చూస్తున్నాను. నీ వైపు కూడా విండో ఉంది, అటువైపు నుంచి కూడా బయటికి చూడొచ్చు కదా. అయ్యో, కృష్ణ ఎందుకు చూస్తుందో తెలియదా బాసు? రొమాన్స్లో మీరు జీరో కాదు, మైనస్లో ఉన్నారు. ఈ కృష్ణ ఏంటి ఇలా చూస్తుంది? ఆ రోజు ఫోన్లో అంత క్లారిటీగా చెప్పాను కదా, అయినా తనకు అర్థం కాలేదేమో. ఇలాంటివి ఆదిలోనే తుంచేస్తే మంచిది. మార్కెట్లో అన్నీ కొన్న తర్వాత మళ్ళీ ఒకసారి క్లారిటీగా మాట్లాడితే బెటర్. ఏయ్, ఆ పాటలు ఆపు. లవ్ సాంగ్ సార్. ఇరిటేటింగ్గా ఉంది, ఆపు. మంచి సాంగే కదా. లవర్స్ అందరూ మై మరిచిపోయి ఆస్వాదించే సాంగ్ సార్ అది. ఆపుతావా ఆపవా?
మార్కెట్కి త్వరగా పోనీ. ఆ, శేషు తీసుకెళ్ళాం. బిల్ ఎంతండి? 5,000 అండి. అయిపోయిందండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. కృష్ణతో క్లారిటీగా మాట్లాడాలి. కృష్ణ, నీతో ఒకసారి మాట్లాడాలి. చెప్పండి రాధా గారు. ఇక్కడ కాదు, కొంచెం అటువైపు వెళ్దాం. అవతల గుడికి వెళ్ళాలి. మన కోసం మావయ్య గారు ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడేంటి రాధా గారు, తర్వాత మాట్లాడదాం. లేదు, ఇప్పుడే మాట్లాడాలి. జస్ట్ 5 minutes అంతే. తప్పదా? తప్పదు. ఏంటి సార్ అంత టెన్షన్గా ఉన్నారు? నీకెందుకు? సార్, షేర్ చేసుకుంటే బాధలైనా టెన్షన్లైనా పోతాయంట. నీకు చెప్పినా అర్థం కాదు. ఏంటి సార్, వేరే భాషలో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఏంటి? రేయ్, నా జీవితం ఏంటో ఎటువైపు వెళ్తుందో నాకే అర్థం కావట్లేదు. మధ్యలో ఇలా పిచ్చి కౌంటర్లు వేయకు. సార్, మీ ఫ్యూచర్ ఏంటో మీకు అర్థం కావట్లేదు అంతే కదా? నేను చెప్తాను మీ ఫ్యూచర్. నువ్వు చెప్తావా? సారీ సార్, నేను చెప్పను, నా రామచిలక చెప్తుంది. రామచిలుక? 1 సెకండ్. రామచిలకమ్మ ప్రేమ ములకమ్మ, రామచిలకమ్మ ప్రేమ. వస్తుంది 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 వాళ్తుంది వాళ్తుంది వాళ్తుంది. ఇదే సార్ నా రామచిలక. ఇంతకు ముందు మీకు జోష్యం చెప్పిన చిలకోడి దగ్గర కొనేశాను. నీకేమన్నా పిచ్చా? సార్, ఈ చిలక చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది. ఆఫ్టర్ ఆల్ చిలక మనిషి భవిష్యత్ గురించి చెప్తుందా? అలా అనద్దు సార్, నా చిలక మనోభావాలు దెబ్బతింటాయి. వీటికి కూడా మనోభావాలుంటాయా? ఏమీ లేదే, మా సార్ ఫ్యూచర్ ఏంటి? మీ బాస్ ఫ్యూచరా? కథ ఇప్పుడే మొదలైంది. శుభస్య శీఘ్రం. రేయ్, నీకు ఆ చిలక్కి కలిపి దినం భోజనం పెట్టేస్తాను. ఏంటి సార్ అలా అంటారు? ఇంకొకసారి ఆ చిలకతో కనబడ్డావంటే నిన్ను ఆ చిలకను కలిపి. వద్దులే సారు, నా చిలక నా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్. నా ఫ్యూచర్ మీద అస్సలు కొట్టదు సార్. ఎక్స్ట్రాలు చేయకుండా పద. మేడం గారిని రానివ్వండి సార్. మేడమా? ఎవర్రా మేడం? అదే సార్, మీ కాబోయే పెళ్ళాం కృష్ణప్రియ గారు. అదే అదే, మన ఆఫీస్లో పనిచేసే కృష్ణప్రియ రావాలంటున్నాను సార్. ఏమంటున్నారు? అదే మేడం, అది అదే. కార్తీ, ఏంటో డబ్బులు కనిపించట్లేదు. ఎక్కడ పెట్టి చచ్చానో ఏంటో. ఎక్కడ పెట్టుంటాను అసలు? అదేంటి రాణమ్మా, గుడికెళ్ళాలి, అమ్మాయి చేత కుంకుమార్చన చేయిస్తున్నారు, దసరా అక్కడ వైభవంగా జరిపిస్తున్నారు, వెళ్ళాలి అన్నావు. అవునయ్యా అన్నాను. మరి తయారవకుండా అలానే ఉన్నావేంటి? వెళ్ళబుద్ధి కావటం లేదయ్యా. నువ్వు ఇలా అంటావని మేం కూడా వచ్చాం. అదేంటత్తయ్య, మీరింకా రెడీ అయిపోతారు, మీరు కూడా గుడికొచ్చేస్తారు అని మేము అనుకుంటున్నాం. మొదట వెళ్ళాలని నాతో చెప్పింది అల్లుడు గారు. ఇంతలోనే ఏమైందో ఏంటో. నాకు తెలుసు మా అమ్మ ఎందుకు మనసు మార్చుకుందో. అక్కడికి తారాగారు వస్తున్నారని మా అమ్మ రాకూడదని అనుకుంది. ఆ తారాగారు వస్తే ఏమవుతుంది అత్తయ్య? నువ్వేమీ ఆ ఇంటికి రావట్లేదమ్మా, తారాగారి అనుమతి తీసుకుని రావడానికి. ఏమోనే, మళ్ళీ ఏమైనా మనస్పర్ధలు వస్తే మంచిది కాదని ఆగానంతే. అత్తయ్య, మనం వెళ్తుంది దసరా ఉత్సవాల్లో పూజా కార్యక్రమాలు చేసుకోవడానికి, గానీ గొడవలు ఎందుకు అవుతాయి చెప్పండి?